రాపూర్లో ఇంటి స్థలం వివాదం నేపథ్యంలో ఓ మహిళపై ఆమె బిడ్డపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టేందుకు యత్నించారని ఒక మహిళ రాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం కడియాలపాలెం వీధికి చెందిన నసీమకు పొరుగున ఉన్న చాన్బాషా కుటుంబానికి మధ్య కొంతకాలంగా ప్లాట్ విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శనివారం చాన్బాషా మరొక వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నసీమపై ఆమె బిడ్డపై పెట్రోల్ పోశారని తెలిపింది. ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కానీ కావాలనే తమపై ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని సదరు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు మాకు ప్రాణహాని జరిగింది సార్. నన్ను నా బిడ్డని నిర్దాక్ష్యంగా కాల్ చేశాడు సార్. పెట్రోల్ వేసేసి అగ్గిపిల్ల గీసేశాడు సార్. కరెంటు చాన్బాషా తన భార్య కూతురు నలుగురు కలిసి లోపల దాంకొని కూతురు భార్య కరెంట్ చాలాని పంపించాడు సార్. నా బిడ్డ నేను అప్పుడే నా బిడ్డ ఆడ కూర్చొని ఉన్నాడు. నేను బయట నుంచి వస్తా ఉన్నాను. నన్ను చూసి పరిగిస్తా వచ్చేసి కరెంట్ చానా నా బిడ్డ పైన పెట్రోల్ పోసేసాడు. నేను లాక్కొని పోయేసరికి నా మీద కూడా పోసేసాడు సార్. మేము ఇంట్లో పరిగెత్తా వెళ్ళేసరికి ఇంట్లోకి కూడా వచ్చి తలుపు కొట్టాడు. మేము భయపడి లోపల నుంచి తలుపు వేసేసాం సార్. అగ్గిపుడ కూడా గీసేసాడు. ఇప్పటికి 2 సార్లు వచ్చి మిమ్మల్ని పొడిచేస్తాను, మిమ్మల్ని కాల్ చేస్తాను, మిమ్మల్ని ఇక్కడ కాపురం చేయనీను అని చెప్పి ప్రతిరోజు టార్చర్ పెడతానే ఉన్నాడు సార్. మాకు ప్రాణహాని ఉంది సార్. ఈ రోజు నేను అంత పెద్ద బిడ్డని నేను కాపాడుకోగలుగుతానా చెప్పండి? ఇంత పెద్ద బాటలు తెచ్చి పెట్రోల్ పోసేసాడు. ఈ రోజు నా బిడ్డ ఎవరు తెచ్చిస్తారు సార్? నన్ను చెప్పండి. ఆడవాళ్ళని కూడా చూడకుండా ప్రతిరోజు అమ్మ ఆలి అమ్మ ఎన్ని మాటలు అంటాడు సార్. మాకు ప్రతిరోజు భయంగా బతుకుతా ఉన్నాం సార్. సార్ మాకు రక్షణ ఇవ్వండి. మేము బతకలేకున్నవాడా, మాకు రక్షణ ఇవ్వండి సార్. ఈ రోజు నేను అంత పెద్ద బిడ్డని కోల్పోతే, నా ఇల్లు నేను నా బిడ్డలు కాలిపోతే తనకేం వస్తుంది? మా కోసం ఎందుకు కక్ష కట్టాడు సార్? దీని కర్త కర్మక్రియ అంతా అహ్మద్ చాన్బాషా భార్య రఫియా వాళ్ళ 4 ఇళ్ళు కలిసి చేస్తూ ఉన్నాడు సార్. ఈరోజు మాకు కాపాడండి సార్. నాకు భయంగా ఉంది సార్. నా బిడ్డను ఎలా అన్నా కాపాడుకోవాలా? ఈరోజు నిర్దాక్ష్యంగా చూడండి సార్. నా వాళ్ళంతా పెట్రోలే సార్. నా బిడ్డ వాళ్ళంతా పెట్రోలే సార్. సార్ మాకు వాళ్ళకి గొడవ పక్కన ఫ్లాట్ ఒకటి ఉంది సార్. ఆ ఫ్లాట్ ఈదిలోకి వచ్చారు. ఈదిలోకి వచ్చేసరికి ఈది నలుగురిదని చెప్పి 4 నిలబడి ఈదిలోకి రాబాకండి, మీ హద్దులో మీరు కట్టుకోండి అని చెప్పాం సార్. అంతే, దానికి మించి మేమే వాళ్ళని వదిలేదు సార్. కోర్టులో ఉందా సమస్య? ఉంది సార్. ఆ మాట సార్ ఇంకా దానికి మించి ఇచ్చున్నాం సార్. ఉంది సార్. మొన్న భయపడి ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చొచ్చాం సార్. మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి అని కూడా అన్నాం సార్. కరెంట్ చానా అన్న కూతురుది సార్ ఆ స్థలం. కరెంట్ చానా అది కూడా కాదు, కరెంట్ చానా అన్న కూతురుది సార్ ఆ స్థలం.